మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మార్కెట్ యార్డులోని ధాన్యం తడిసిపోయింది. వరదకు వడ్లు కొట్టుకుపోయాయి. అందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తు వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. రాత్రి నుంచి కూడా భీకరమైనటువంటి శబ్దాలతోటి జనం ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో మహబూబ్నగర్ జిల్లాలో రాత్రి నుంచి కురిసినటువంటి వర్షాలకు చాలా ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఒక అండర్ పాస్ దగ్గర ఉన్నాం. సో అండర్ పాస్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఇక్కడ హెచ్చరిక బోర్డు చూస్తున్నాం. హెచ్చరిక అక్కడ ఉన్నటువంటి రెడ్ మార్క్ దాటితే ఎట్టి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జ్ కింద నుంచి రాకపోకల్ని నిషేధించామని చెప్పి అధికారులు సూచిస్తున్న బోర్డు. సో ఆ మేరగానే మనకు అక్కడ రెడ్ మార్క్ను తాకుతూ కూడా లోపల అండర్ పాస్లోకి నీళ్ళు వచ్చాయి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది మహబూబ్నగర్లో గత రాత్రి నుంచి ఏ మేరలో వర్షం కురిసింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసిపోయింది. అటు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్లో అటు వరి ధాన్యంతో పాటు మొక్కజొన్న ధాన్యం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక వనపర్తి మార్కెట్ యార్డ్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో రైతులంతా కూడా వడ్లు తూకాల కోసం తీసుకొచ్చినటువంటి వడ్లు అలాగే తూకం చేసిన వడ్లు కూడా మార్కెట్ యార్డుల్లోనే ఉన్నాయి. దానివల్ల వర్షం భారీగా కురవడంతో అవంతా కూడా తడిసి ముద్దయిపోయాయి. సో జిల్లాలో అకాల వర్షాల వల్ల రైతులు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక గాలివాన బీభత్సానికైతే చెట్లు కూలి పడిపోవడం, స్తంభాలు కూలి పడిపోవడం అనేది జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పటికే పిడుగుపాటు వల్ల చాలా ప్రాంతాల్లో అనేక మంది చనిపోవడం జరిగింది. దీంతోపాటు మూగజీవులు కూడా చనిపోయాయి. సో రైతుల్లో ఒక రకమైనటువంటి ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ఇక ఈ వర్షాల ప్రభావం అయితే క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికల ప్రభావం అయితే మరో 2 రోజుల పాటు ఈ అలర్ట్ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో ఇక చాలా ప్రాంతాల్లో మార్కెట్లో కూడా ధాన్యం తడిసిపోయి ఆందోళన చెందుతున్నారు రైతులంతా కూడా. ఇక అన్ని చోట్లలో అటు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నారాయణపేట జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో కూడా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తూ ఉంది. ఇక గద్వాల జిల్లాలో కూడా అదే మేరలో వర్షం పడుతుంది. గడిచిన వారం రోజుల్లో కూడా ఈ వాతావరణం ప్రభావం అయితే మనకు కంటిన్యూగా కనిపిస్తూ ఉంది. సో ఈ వాటర్ వచ్చిన తర్వాత లోపలికి మున్సిపల్ సిబ్బంది వెళ్తున్నారు. సో వాటర్ లెవెల్ని చెక్ చేయడం కోసం. సో ఈ వాటర్ని డైవర్ట్ చేయడం అనేది ప్రధానమైనటువంటి ఒక ఛాలెంజ్, ఒక టాస్క్. సో వాటర్ లెవెల్ దాదాపు ఎంత ఉంటుంది ఇక్కడ? ఇంత లోతు ఉంటుంది సార్, ఇంత లోతు ఉంటుంది. ఓకే, లోతు మా బండ్లు పోతే బండ్లు మొత్తం మునిగిపోతాయి సార్. బండ్లు మొత్తం మునిగిపోతాయి, పోనీకి రాదు. మొత్తం గోడ మొత్తం ఒకసారి పడిపోయింది, మొత్తం మునిగిపోయింది. అంతా మొత్తం మునిగిపోతే బండ్లు కూడా పోవు, బండ్లు ఖరాబ్ అయినాయి కొన్ని. ఇప్పుడు ఈ నీళ్ళు తీయాలంటే ఎంత టైం పడుతుంది? నీళ్ళు పైపులు ఉన్నాయి సార్, లోపల పైపులు వేసిండ్రు. ఆ పైపుల పొట్టి పోతాయి. పెద్ద వర్షం పడుతుంది సార్ నాదిరి, పెద్ద వర్షం చాలా పడుతుంది, ఫుల్ పడుతుంది వన మస్తు వర్షం. పడపడ ఉరుములు పడపడ ఒక పిడుగు కూడా పోయి ఉంటుంది ఒక దిక్కు ఎక్కడో 2-3 సార్లు సార్. పోయిన సంవత్సరం ఇట్లా అయినాయి. అది గోడ కూడా పడిపోయింది ఒకసారి, పడిపోతే మళ్ళీ కొత్తగా కట్టింది. సో మహబూబ్నగర్లో భారీ వర్షం నమోదైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో జనమంతా కూడా ఆ ఉరుములు మెరుపులకైతే భారీగా ఆ సౌండ్లకి జనమంతా ఉక్కిరిబిక్కిరిగా అయిపోయారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ ఉరుములు మెరుపుల శబ్దానికి పూర్తిగా నిద్రలు మానేసారని చెప్పవచ్చు. జాగారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళంతా కూడా ఆ శబ్దాలకు మాత్రం చాలా ఆందోళనకరమైనటువంటి ఆ రాత్రిని అయితే గడిపారని చెప్పవచ్చు. జిల్లాలో మాత్రం కంటిన్యూస్గా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఎందుకంటే రైతులు ముఖ్యంగా చెట్ల కింద కానీ అట్లాగే కరెంటు స్తంభాల దగ్గర కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు అని సూచిస్తున్నారు. దీంతోపాటు ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పంట పొలాలకు వెళ్ళేటప్పుడు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.